హలో, హాయ్ అండి. మోక్షిత్ లోకాన్స్ మా మనవాళ్ళండి. మమ్మల్ని ఆదరించండి ఈ ఛానల్ను. చూడండి, ఈరోజు ముఖ్యమైన వంట పప్పు, నల్లేరు, చింత చిగురు వేసి పప్పు చేస్తున్నానండి. చూడండి, కందిపప్పు శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత మిరపకాయలు వేయాలండి తుంచుకొని. తర్వాత ఒక 4 రెమ్మలు ఎల్లుల్లిపాయ, కొద్దిగా ధనియాలు. స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే. తర్వాత టమోటాలు ముక్కలు చేసేయాలండి. తర్వాత ఉల్లిపాయ వేయాలండి. నల్లేరు ఈ విధంగా ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని వేయాలండి. తర్వాత చింత చిగురు కడుక్కొని వేయాలండి. మేము కొద్దిగా కారం తక్కువ తింటామండి, మీ ఇష్టం. తర్వాత కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే అందువల్ల పులుపు ఎక్కువగా ఉండేట్టుగా వేసుకున్నామండి. కొద్దిగా పసుపు తగినంత. ఒక చేయితో వీడియో తీస్తున్నానండి, అందుకని కొద్దిగా. తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. పొంగు రాకుండా కొద్దిగా ఆయిల్, పైన పొంగిపోతుంది కదండి, అది లేకుండా కొద్దిగా ఆయిల్. కుక్కరు మూత వేసేసి పెట్టేయాలండి. ఒక చేయితో వీడియో తీస్తున్నాను కాబట్టి స్టవ్ వెలిగించడము చూపిడే లేకున్నానండి. అంతే, పప్పు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలండి పప్పు. ఇందులో ఉప్పు వేసుకోవాలి తగినంత. మెత్తగా నింపుకోవాలండి. చింత చిగురు ఇలాగా నింపుకోవాలి పప్పు అండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు వేగాలండి చిటపటాని. అప్పుడు తర్వాత మంచి రుచిగా స్మెల్ వస్తుంది. ఆవాలు వేగాయండి. వెల్లుల్లిపాయ, మిరపకాయలు వేసుకోవాలి. కొద్దిసేపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. వేగిందండి. తర్వాత ఇందులో పప్పు వేసేసుకోవాలా. పప్పు వేసుకొని కొద్దిసేపు ఉడకనించుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలండి పప్పు. స్టవ్ కట్ చేయాలి. అయిపోయిందండి. చింత చిగురు నల్లేరు పప్పు అండి, చాలా రుచిగా ఉంటుంది.
మీరు ట్రై చేయండి. అంతేనండి. హాయ్ అండి.